ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆరోగ్యకరముగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. బరువు పెరగటానికి ప్రధానమైన కారణాలు 2 అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి కారణం అవసరానికి మించి ఆహారం తినటం. రెండవ కారణం వ్యాయామం చేయకపోవటం, అంటే పని సరిగా చేయకపోవటం, శారీరక శ్రమ లేని పని అన్నమాట. ఈ 2 అతి ముఖ్యమైన కారణాలు బరువు పెరగటానికి. ఇప్పుడు పెరిగిన బరువును తగ్గించుకోవాలి. మీ ఇంట్లో తప్పులు చేసే మీరు పెరిగారు కాబట్టి మీ ఇంట్లోనే మీరు బరువు తగ్గాలి. అది శాశ్వత పరిష్కారం. ఈ 2 తప్పుల్ని సవరించుకుంటే బరువు తగ్గటం అనేది సరైన మార్గం. తప్పు ఎక్కడో దానికి పరిష్కారం అక్కడే, పాము ఎక్కడో దెబ్బ అక్కడ వెయ్యాలి. ఈ 2 విషయాల్లో మార్పులు చేయాలన్నప్పుడు అవసరానికి మించి ఎక్కువ తిన్నాం కాబట్టి బరువు పెరిగాం. ఇప్పుడు తినవలసిన దానికంటే కొంచెం తక్కువ తిన్నప్పుడే ఇంతకాలం ఎక్కువ తిన్నది కరుగుతుందన్నమాట. అందుకని ఇప్పుడు ఎంత కావాలో అంతే తినకూడదు. ఇప్పుడు ఆడవారు 1800 శక్తి కావాలి. ఇప్పుడు 1800 తిన్నారనుకోండి, ఇది సరిపోతుంది కాబట్టి నిలవన్నది బరువు పెరిగింది తగ్గదు మీకు. మగవారికి 2200 శక్తి కావాలి. 2200 తింటే ఇదే సరిపోతుంది, ఇంకా నిలవన్న కొవ్వు కరగదు. అందుకని స్త్రీలు 1200 శక్తినిచ్చే ఆహారం తింటే సుమారుగా సరిపోతుంది. 1800కు కాను 1200ది సరిపోతుంది మీకు. ఈ 600 శక్తి మీరు తినే ఆహారం ద్వారా అందనందువల్ల నిలవన్న కొవ్వు నుంచి కరుగుతుంది. మగవారు 1500 1400 శక్తినిచ్చే ఆహారం తింటే మిగతా 700-800 శక్తి కావలసింది నిలవన్న కొవ్వు నుంచి శరీరం కరిగించుకుంటుందన్నమాట. అందుకని బరువు తగ్గాలన్నప్పుడు శరీరానికి అవసరమైన ఆహారం మొత్తం అందించకుండా కొంత తగ్గించి తినాలి. కానీ ఇక్కడ తగ్గించి తినాలని మీరు డైటింగ్ల రూపంలో తగ్గించి తిని నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఆడవారికి 1200 శక్తి, మగవారికి 1400-1500 శక్తినిచ్చే ఆహారం మనం తింటూ బరువు తగ్గేటప్పుడు మీ శరీరానికి ఏ విధమైన నష్టం రాని విధంగా అన్ని పోషక పదార్థాలు అందేటట్లు ఈ 1200లోనే స్త్రీలు జాగ్రత్త పడాలి. మళ్ళీ మగవారు 1500 శక్తినిచ్చే ఆహారంలోనే శరీరం మొత్తానికి అన్ని పోషక పదార్థాలు అందించాలి. ఈ 1500 శక్తినిచ్చే వాటిలోనే అన్ని పోషక పదార్థాలు వచ్చేటట్టుగా జాగ్రత్త పడాలి. అది ప్లాన్. అప్పుడు మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. రెండవది, వ్యాయామం చేయనందువల్ల బరువు పెరిగాం. ఇప్పుడు వ్యాయామం ద్వారా కొవ్వుని కరిగించే ప్రయత్నం చేయటం సరైన మార్గం అన్నమాట. ఈ ఆహారము వ్యాయామాల్లో మార్పుల ద్వారా బరువు తగ్గే టైం టేబుల్ నేను చెప్తాను. ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే నీళ్లు లీటర్ పావు త్రాగి మల విసర్జన చేయటం, ఇది అందరికీ తప్పనిసరి చేయండి. మోషన్ అయిన తర్వాత 1 గంటన్నర సేపు తెల్లవారుజామున సమయం పెట్టుకుని లేవండి. లేటుగా లేచారా వ్యాయామానికి సమయం కుదరక పనిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు స్త్రీలైనా పురుషులైనా బరువు తగ్గాలి, స్లిమ్గా సన్నగా అవ్వాలంటే టార్గెట్ పెట్టుకోవాలి. ఎవ్రీ డే 1.5 గంటన్నర వ్యాయామం చేస్తేనే మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలని ఒక నియమం పెట్టుకోండి. వ్యాయామం చేస్తేనే ఆ రోజు తినండి, వ్యాయామం చేయరు ఎత్తేసేయండి బ్రేక్ఫాస్ట్ అంతే. అప్పుడు చచ్చినట్టు చేసేస్తాం. ఇక 1 గంటన్నర సేపు ఆసనాలు కొన్ని చేయండి. పొట్ట సీటు కొన్ని భాగాల్లో కొవ్వు కరగాలంటే ఆసనాలు చాలా మంచిది, అట్లాంటివి చేయొచ్చు. ఎక్సర్సైజులు కొన్ని రకాలు ఇవి చేస్తారు. వీటితో పాటు కొంచెం వాకింగో స్విమ్మింగో ఆటలు ఏదైనా చేస్తారంటే చేసుకోండి. కొంత ఏదో ఒకటి శారీరక శ్రమ కొవ్వు కరగటానికి 1 గంటన్నర సేపు కేటాయించుకోండి. అలాంటి వ్యాయామాల నుంచి వచ్చిన తర్వాత మళ్ళా రెండోసారి నీళ్లు త్రాగండి. లీటర్ పావో, అవకాశం ఉండి బాగా చెమటలో పట్టిన వారు 1.5 లీటర్నరైనా త్రాగండి. రెండోసారి మల విసర్జనకి వెళ్ళండి. ఇది ఉదయం పూట మొదట చేయవలసిన దినచర్య. ఇంకా అక్కడి నుంచి అల్పాహార విషయానికి వస్తే కాఫీ టీలు పాలు లాంటివి మానేసి మనం చెప్పేటట్లుగా ఉదయం 7:30కి ఎప్పుడైనా 1 గ్లాసు కూరగాయల రసం త్రాగండి.
అంటే క్యారెట్, బీట్రూటు, టమోటా, కీర దోసకాయ ఇలాంటి వేసుకుని, ఇందులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటే పొట్ల, సొరబీర ముక్కలు కొన్ని వేస్తారనమాట. ఇవి కలిపి గ్రైండ్ చేసి జ్యూస్ తీసి ఆ పిప్పిని ఫిల్టర్ చేసి తీసేసి అడుగునొచ్చే ప్యూర్ జ్యూస్ని తీసుకుని దానికి బరువు తగ్గాల్సిన వారు 2-3 స్పూన్లు తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని త్రాగండి. ఈ జ్యూస్ వల్ల క్యాలరీస్ ఎక్కువ రావండి. ఇప్పుడు అర కేజీ కూరగాయ ముక్కలు వేస్తే సుమారుగా 600 గ్రాముల కూరగాయ ముక్కలన్నీ వేస్తే మీకు 200 గ్రాములు ఎంతో జ్యూస్ వస్తుంది అనుకుందాం. ఇందులో మీకు వచ్చే శక్తి సుమారుగా అర కేజీ కూరగాయ ముక్కలు ఎసెన్స్ తీసుకున్నందుకు ఒక 100 క్యాలరీలు కూడా రాదు ఈ కూరగాయల రసంలో. అంత తక్కువ క్యాలరీస్ ఉంటాయి, కానీ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ తయారవడానికి కావాల్సినవన్నీ ఉంటాయి. బరువు పెరగకుండా పోషణ పెరిగే ఈ జ్యూస్లో ఉంటాయి. అందుకని బరువు తగ్గాల్సిన వారిని డైటింగ్లు చేసి ఇబ్బంది పెట్టకుండా మంచి ఆహారం అందించి హెల్ప్ చేస్తూ మీరు బరువు తగ్గండి. అది శరీరం ఒప్పుకుంటుంది. ఈ జ్యూస్ నెంబర్ 1గా మొదటిసారి త్రాగండి. ఈ జ్యూస్ త్రాగిన ఒక 45 మినిట్స్ లేదా గంట వ్యవధి ఇవ్వండి అల్పాహారం తినడానికి, బ్రేక్ఫాస్ట్కి. ఇక ఈ బ్రేక్ఫాస్ట్లో 3 రకాల విత్తనాలు పెట్టుకోండి. పెసలు ఒక గుప్పెడు, అలసందలు ఒక గుప్పెడు, శనగలు ఒక గుప్పెడు. ఎండిన గింజలు తీసుకుని నానబెట్టుకుని మొలకలు కట్టుకుంటే, ఎండిని 3 రకాల గింజలు 3 గుప్పెళ్ళు తీసుకుంటే మొలకలు వచ్చాక ఎన్ని అయితే అన్ని, సుమారుగా ఇన్ని గింజలు అవుతాయి. ఈ మొలకెత్తిన విత్తనాలు 3 రకాల గింజలు అన్ని, సుమారుగా ఒక దోసెడు గింజలు తీసుకుని 5-6 ఖర్జూరాలు పెట్టుకుని, అంతకంటే ఎక్కువ ఖర్జూరాలు వద్దు, అది పండు ఖర్జూరమైనా ఎండు ఖర్జూరైనా పెట్టుకుని ఈ మొలకల్ని తిని, దీంతోపాటు బొప్పాయి కానీ, కర్బూజా కానీ, పుచ్చకాయ కానీ ఇలాంటి ఫ్రూట్ ఏవైనా తినండి, మీ ఇష్టం. ఎవరైనా అవసరమైతే దానిమ్మ గింజలు కూడా వాడుకోండి మొలకలతో పాటు. ఇది మొలకలు పండ్లు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అంటే ఈ మొలకలెత్తిన విత్తనాలు మీరు తినబట్టి మీకు క్యాలరీస్ తక్కువ వస్తాయి. వీటి నుంచి మాంసకృతులు శరీరానికి కావలసిన 70-80% ఇప్పుడు వచ్చేస్తాయి అసలు. అందుకని చాలా చాలా మంచిదన్నమాట ఈ మొలకెత్తిన విత్తనాలు. అంటే వీళ్ళకి ఆహారం ఇతరవి ఏమైనా తగ్గించినా మీరు ఇతర సమస్యల్లో శరీరం ఇబ్బంది పడకుండా పోషించుకోవటానికి ఉపయోగపడే చక్కటి పౌష్టికాహారం మొలకలు. అంటే దీనికి సాటి మరొకటి లేదు కాబట్టి వీటికి ఆబ్సెంట్ పడకుండా మీరు తినాలి. తక్కువ క్యాలరీస్, ఎక్కువ న్యూట్రిషన్ అంటే ఈ నేచర్లో అగ్రస్థానం, మొట్టమొదటి స్థానం అంటే నెంబర్ 1 స్థానం మొలకెత్తిన విత్తనాలు. అందుకని మొలకలు తిని పండు ఇట్లా తినండి. ఇది బ్రేక్ఫాస్ట్. ఇంకా ఉదయం పూట ఉడికిన ఆహారాలు ఏమీ తీసుకోకండి. ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడు తినదలిస్తే ఆ ఆహారాల విషయం నేను చెప్తా కదా, మళ్ళీ ఎప్పుడు తినాలా మీకు, వేటిని తినాలని కోరిక, ఇడ్లీ దోశల మీద కోరిక వస్తుంది, అవి తినే సందర్భం చెప్తాను. ఇది రోజు బ్రేక్ఫాస్ట్, బరువు తగ్గటానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బరువుతో పాటు ఉండే ఇతర హార్మోన్ సమస్యలన్నీ తగ్గటానికి బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ అయినా 2 గంటల తర్వాత నుంచి నీళ్ళ సీసా తీసుకుని అప్పుడు గ్లాస్, అప్పుడు గ్లాస్, అప్పుడు గ్లాస్, అప్పుడు గ్లాస్, అట్లా 3-4 గ్లాసులు నీళ్ళు మధ్యాహ్నం దాకా త్రాగండి. మధ్యాహ్నం భోజనంలో 3 పుల్కాలు పెట్టుకోండి. నూనె లేకుండా కాల్చుకుంటే పుల్కాలు అంటారు. అది అన్ని రకాల గింజల పిండి అయినా విడిగా గోధుమ పిండి అయినా పెట్టుకుని 3 పుల్కాలు కాల్చుకుని ఒక ఆకుకూర వండుకోండి విడిగా రోజు. ఒక వెజిటబుల్ కర్రీ ఏదైనా చేసుకోండి. 2 కూరలు కలిపి ఒక 1/2 కేజీ కూరలు పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు నూనె లేకుండా చేసుకోగలిగితే మరీ మంచిది. ఉప్పు కూడా శాంతం లేకుండా చేసుకోగలిగితే మన పద్ధతిలో చేయండి. నా వల్ల కాదంటే ఇంత తాలింపు పెట్టి ఇంత ఉప్పు చల్లండి. చప్పగా కూర పెట్టుకుని, ఎక్కువ కూర 1/2 కేజీ పెట్టుకుని 2 కూరలు కలిపి పుల్కాల్లో 1/2 కేజీ కూర తిని కంపల్సరీగా. ఇంకా కావాలంటే ఇంకో 1/4 కేజీ ఎక్కువ తినండి, 3/4 కేజీ కూర తినండి, బరువు తగ్గుతారు ఇంకా బాగానే. 1 కప్పు పెరుగు వాడుకోండి. ఇది భోజనం. అన్నం అసలు తినొద్దు ఇక్కడ. ఇది మధ్యాహ్నం. భోజనం చేసిన తర్వాత నీళ్లు తినేటప్పుడు కానీ తిన్నాక కానీ వద్దు. తిన్న 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అరగంట పడుకోండి, గంట పడుకోండి, తప్పులేదు. కావాలంటే బరువు తగ్గుతారైనా మీరు. అమ్మయ్య అనిపిస్తుంది మీకు ఈ మాట చెప్పినందుకు. నీళ్ళు అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు
సాయంకాలం 5 వరకు త్రాగండి. భోజనం చేసిన 2 గంటల తర్వాత నుంచి నీళ్ళ విషయం ఇట్లా 5-5:30కి ఎప్పుడన్నా ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు, కాస్త ఏదన్నా 200 ml చెరుకు రసం, ఏదన్నా పళ్ళ రసం ఏదన్నా తీసుకోండి. వీటిలో కూడా తక్కువ క్యాలరీసే ఉంటాయి. సుమారు ఒక 100 క్యాలరీస్ కంటే కూడా రావండి ఇక్కడ. కప్పు కాఫీ తాగినట్టే ఒక చిన్న గ్లాసుడు, లేకపోతే ఒక 200 ml చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసం తీసుకుంటే 6:30 గంటలకల్లా మీరు ఆహారం తిని సరిపెట్టాలి. చివరి ఆహారం డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్. ఎవరికన్నా షుగర్ వ్యాధి ఉంటే ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగండి, 6:30కి పుల్కా కూరే తినండి. బరువు ఉండి షుగర్ వ్యాధి ఉన్నవారైతే పుల్కా కూరే డిన్నర్లో తినండి. మళ్ళీ ఒక కూర 2-3 పుల్కాలు. షుగర్ వ్యాధి లేకుండా అధిక బరువు ఉన్నవారు పండ్లు తినొచ్చు. ఇట్లా సాయంకాల పూట ఆహారం పెందలకాడే తింటే బరువు తగ్గుతారు. కాబట్టి ఈ కాలంలో ఏ దొరికితే మనకి కమలాలు 1-2, జామకాయలు 1-2 తిని, అరటిపండు 1 లేకపోతే బొప్పాయి ముక్కలు ఏ ఉంటేవి మీకు సరిపడా ఫ్రూట్స్ అట్లా తినేసి సరిపెట్టండి. ఈ 3 పూట్ల ఆహారం ఇది. ఎప్పుడన్నా మీకు ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు లాంటివి తినాలనిపిస్తే మధ్యాహ్నం పుల్కా కూర మానేసి అక్కడ పెట్టుకోండి. ఎప్పుడైనా మొలకలు ఆపొద్దు. ఎప్పుడన్నా అన్నం తినాలనిపించింది 10 రోజులకి 20 రోజులకి, అప్పుడు పుల్కాలు ఆపేసి కూరలు ఒట్టిగా తినేసి, లేకపోతే ఇంత అన్నంలోనే కొలత ఇంతే పెట్టుకోండి, ఎంతకంటే ఎక్కువ అన్నం పెట్టకండి. దాన్నే అంత కూరల్లో కలుపుకు తినేసేయండి. ఒక కప్పు పెరుగు వాడుకోండి. అన్నం మానితే బరువు తగ్గుతారు, ఇడ్లీలు, ఉప్మాలు మానితే బరువు తగ్గుతారు. ఈ 2 ప్రధానంగా వెయిట్ పెరగడానికి ఎక్కువ ఉపయోగపడేవి. కాబట్టి వాటిని మానేసి ఇప్పుడు నేను చెప్పినట్టు 3 పూట్ల ఆహారం తీసుకోగలిగితే మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. అంటే ఇతర హార్మోన్ సమస్యలు, రక్త సమస్యలు అన్నీ మీకు తగ్గుతూ మీరు బరువు తగ్గుతారు. శరీరాన్ని చక్కటి పోషక విలువలతో పోషిస్తూ కొవ్వు కరిగే మంచి ఆహారం. ఈవినింగు 5కి కానీ, లేకపోతే రాత్రి 7:30-8కి కానీ ఒక గంట సేపు మళ్ళీ సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజులు చేసి స్నానం చేసి అప్పుడు పడుకోండి. ప్రతిరోజు 2-2:30 గంటలు కంపల్సరీ వ్యాయామాలు ఉండాలి. చేసిన తప్పులకు పరిష్కారం అన్నమాట ఇది. అటు వ్యాయామం లేక పెరిగాం, వ్యాయామం చేయండి, కొవ్వు చక్కగా కరిగిపోతుంది. ఆహారం మార్పులు ఎట్లా చేయండి, మీరు ఆరోగ్యకరంగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా నెలకి 3 కేజీలు ఈజీగా ఎవ్రీ మంత్ తగ్గుతూ వెళ్ళిపోవచ్చు. 4 కేజీలు కూడా కొందరు తగ్గుతారండి ఇలా గనక చేస్తే. అందుకని బరువు తగ్గవలసిన వారికి ఆచరించవలసిన దినచర్య ఇది. రోజు మొత్తానికి నైట్ ఎప్పుడన్నా ఆకలిస్తే ఒక గ్లాసులో 2 స్పూన్లు తేనె, నిమ్మరసం కలిపి త్రాగి పడుకోండి. 10కో 9కో అవసరం అయితే, ఇంకేం ఎక్కర్లా. చక్కగా ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లు మీరు ఇంట్లో ఆచరిస్తూ త్వరగా స్లిమ్గా సన్నగా అయిపోతారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.